ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే పుస్తకాలు, యూనిఫామ్లు అందజేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, కట్టా శ్రీనివాస్ అన్నారు. అలాగే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా బోయవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70% మంది విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందలేదని, విద్యార్థులు బాత్రూంలు సరిగా లేవని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, కట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెంటనే పుస్తకాలు, యూనిఫామ్లు అందజేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి విద్యార్థుల సమస్యల కోసం పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు చెల్లా కోటేష్ యాదవ్, మైనం యుగంధర్, జట్టి శివప్రసాద్, కుంటిగొర్ల లింగయ్య, లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మరి విద్యారంగాన్ని విస్మరించి తను మాత్రమే బాగు కోసం ఆధిక్యం చేస్తుంది తప్ప ఈ ముఖ్యమంత్రి విద్యారంగంపై ఈ సంవత్సరం అకాడమిక్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 రోజులు కావస్తుంది. ఈ రోజు వరకు కూడా విద్యారంగంపై సమీక్ష నిర్వహించుకోవడం సిగ్గుచేటనే విషయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు విద్యారంగం పైన సమీక్ష నిర్వహించి విద్యార్థులకు ఏ కావాలి, విద్యార్థుల మౌలిక వసతులు ఏమి కావాలి, మరి ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు మరి బడిబట్టలు ఇవ్వలేదు, ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మేమే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏదైతే బీఆర్ఎస్పీ బడిబాటలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది. ఏమున్నా మరి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల మీద మోసుతోటి మరి వాళ్ళు ఇచ్చే లంచాల కాశపడి ఎంతసేపు ప్రైవేట్ పాఠశాలకు మరి లాభం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలో భాగమవుతారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం జిల్లా విద్యాశాఖ అధికారులకు, మీరు తక్షణమే ఈ నెల రోజులు ఈ రెండు నెలలు ఇప్పుడే పునఃప్రారంభమైనాయి కాబట్టి మీరు విద్యాశాఖ అధికారులందరూ ప్రభుత్వ పాఠశాలని సందర్శించి ఇక్కడ మౌలిక వసతులు బాగు చేసే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. తప్పితే ప్రైవేట్ పాఠశాలకు లాభం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం బీఆర్ఎస్పీ ఊకోదు. ఇప్పటి నుంచి మరి మేము దాదాపు నెల రోజుల పాటు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలని సందర్శించి ఇక్కడ లోపాలని మరి ప్రభుత్వం తీసుకుపోయే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తాం.